తను బయట ప్రపంచాన్ని చూసింది ఇప్పుడే. ఏ విషయాన్నైనా నీరజ ఒక్కసారి చూస్తే చాలు నేర్చేసుకుంటుంది. అలాగే చదువు కూడా. మీరు కంగారు పడాల్సిందేమీ లేదు మేడం. తను బాగా చదవగలదు, ఆ నమ్మకం నాకుంది. దయచేసి సెకండ్ క్లాస్లోనే నా కూతుర్ని వేయండి మేడం. సరే, అలాగే చేస్తాను. రేపటి నుంచి పాపని స్కూలుకు పంపించండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. పాప తెలివి చూశాక, మా ప్రేమ చెప్పాక నేనింకా అడ్మిషన్ ఇవ్వకపోతే ఎలా? చూడండి మేడం, రేపు మీది మీ హస్బెండ్ గారిది ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకురండి. అలాగే అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేసి కొంత పేమెంట్ చేయండి. మేడం, ఆధార్ కార్డు నా జిరాక్స్ మా పాపది సరిపోదా? అదేంటండి అలా అంటారు? పేరెంట్స్ ఇద్దరిది కావాలి. వీళ్ళ నాన్నగారు లేరా? మా నాన్న దుబాయ్లో ఉన్నారు, ఇక్కడుండరు మేడం. పర్వాలేదులేండి, ఆధార్ జిరాక్స్ చాలు. ఆయన రావాల్సిన అవసరం లేదు. డైవర్స్ అయితే అవసరం లేదులే మేడం. డైవర్స్ ఏంటమ్మా? అయినా నా ఆధార్ కార్డ్ నీ దగ్గర లేదా? లేదమ్మా, మీ నాన్నకి ఫోన్ చేసి అడిగి తీసుకుంటానులే. అలాగేనమ్మా. సరే మేడం, రేపు ఉదయాన్నే రండి. అలాగే మేడం, వెళ్ళొస్తాం మేడం. థ్యాంక్ యూ. ఈ పాప ఫ్యూచర్లో ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తుంది. చూడందా, నేనిప్పుడు నీతో గొడవ పడ్డానికో, లేదంటే నన్ను నీ భార్యగా అంగీకరించమని అడగడానికో, లేదంటే నేను మీ ఇంటికి రావడానికి నిన్ను బ్రతిమలాడుకోవడానికో రాలేదు. నీరజాని స్కూల్లో జాయిన్ చేయాలి. అతి కష్టం మీద ఒక స్కూల్లో పాపకి అడ్మిషన్ ఇవ్వడానికి అంగీకరించారు. కానీ వాళ్ళు పేరెంట్స్ ఇద్దరివి ఆధార్ కార్డ్స్ కావాలని అడుగుతున్నారు. అందుకే నీ ఆధార్ కార్డు కోసం నేను వచ్చాను. పాపని ఎలాగో నీ కూతురుగా అంగీకరించట్లేదు. కనీసం ఆధార్ కార్డు అయినా ఇస్తే బాగుంటుంది. ఎవరికి బాగుంటుంది? ఎందుకు బాగుంటుంది? నాకేంటి ఉపయోగం? నా కూతురు కోసం అయితే నేను ఆధార్ కార్డు కాదు, ప్రాణాలనే ఇస్తాను. నా కూతురు గాని కూతురి కోసం తండ్రి స్థానంలో నా ఆధార్ కార్డుని ఎలా ఇస్తావు? వెళ్ళి మీ సుబ్బరాజు ఆధార్ కార్డు తీసుకొని స్కూల్లో ఇవ్వు. సుబ్బరాజు కూతుర్ని స్కూల్లో జాయిన్ చేయొచ్చు. చిన్నపిల్ల విషయంలో ఇలా మాట్లాడడానికి నీకు మనసెలా వస్తుంది నందా? నీకు కోపం ఉంటే నా మీద చూపించు, పాప భవిష్యత్తు మీద కాదు. నేను నీ గురించి ఆలోచించాలి, నీ కూతురు గురించి ఆలోచించాలి. కానీ నువ్వు నా గురించి మాత్రం ఆలోచించవు, నా భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచించవా? చూడేశ్వరా, ఇప్పటికే నీ వల్ల నేను చాలా డిస్టర్బ్ అయి ఉన్నాను. నిన్ను ప్రేమించి మోసపోయి పిచ్చోడ్లా అయ్యాను. ఇక చాలు, నేను భరించింది చాలు, నేను మోసపోయింది చాలు, నేను నరకం అనుభవించింది చాలు. ఇకనైనా నేను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను. నేను ప్రశాంతంగా బతకాలంటే ఒక్కటే మార్గం ఉంది. నేను ప్రశాంతంగా బతకాలన్నా, నీ కూతురు స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా ఒక్కటే దారి. ఏంటి? నువ్వు నాకు డివోర్స్ ఇస్తే సరిపోతుంది. అప్పుడు నేను ఆనందంగా ఉంటాను. భర్తతో విడిపోయావు కాబట్టి స్కూల్లో కూడా పాప తండ్రిగా నా ఆధార్ కార్డు అడగరు. 2 ప్రాబ్లమ్స్కి ఒక్కటే సొల్యూషన్, నువ్వు నాకు విడాకులు ఇవ్వడం. అది జరగని పని. నేను విడాకులిస్తే తప్పు చేసిందన్నవుతాను. నేను నీకు ఆధార్ కార్డు ఇస్తే నీ బిడ్డని, సుబ్బరాజు గారి బిడ్డని
నా బిడ్డ అని నేను అంగీకరించినట్లవుతుంది. కాబట్టి నేను కూడా ఆధార్ కార్డు ఇవ్వను. అవసరం లేదు నందా. నేను నిన్ను బ్రతిమలాడుకునేదేదో ఆ ప్రిన్సిపల్ గారిని బ్రతిమలాడుకుంటే సరిపోతుంది. కానీ నందా, నువ్వు మాత్రం ఆ నవమి మాయలో ఉన్నావు. నువ్వే కాదు, అత్తయ్య గారు కూడా త్వరలోనే తెలుసుకుంటారు. ఎన్ని కష్టాలొచ్చినా బాధలొచ్చినా నీ తలపొగరు మాత్రం తగ్గట్లేదే యశోద. ఏంటి మనవరాలా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఓ రాసేస్తున్నావు. ఏంటి రాస్తున్నావు? ఏంటి హోంవర్క్ తాతయ్య. హోంవర్కా? అంటే నువ్వు స్కూల్లో జాయిన్ అయిపోయావా? ఓ జాయిన్ అయిపోయాను. మా స్కూల్ ఎంత బాగుందో తెలుసా? నేను గేమ్స్ చాలా బాగా ఆడతాను. సరే, మీ స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారు. ఆహా మంచిదమ్మా. పంతులు గారు, ఎవరి అమ్మాయి? మీ మనవరాలా? దేవుడిచ్చిన మనవరాలమ్మా. అలాగా, అర్థమైంది. తనకెవరూ లేరా? ఇక్కడ కూర్చొని చదువుకుంటుంది. నాకు మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు. మా అమ్మేమో మిషన్ కుడుతుంది, మా నాన్నేమో దుబాయ్లో ఉంటారు. ఇంకెప్పుడు నాకెవ్వరూ లేరని అనకండి. వేలిడంత లేవు, అప్పుడే అంత రోషం ఏంటే బుడతా? నా పేరు బుడత కాదు, నాకొక పేరుంది. అంతేకాదు, నేనేం వేలుడంత లేను. ఇదిగో ఇంత పెద్దగా ఉన్నాను చూడండి. అబ్బో, చాలా పెద్దదానివే. అవును, చాలా పెద్దదాన్ని. ఇప్పటికైనా అర్థమైందా మీకు? అర్థమైంది, అర్థమైంది. అమ్మా, దాంతో మాట్లాడి గెలవలేం తెలుసా? దాని దగ్గర ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. అలాగే ఆ మాటల్లో చమత్కారమూ ఉంటుంది. దాంతో మాట్లాడి ఇన్ని రోజుల నుంచి నేనే గడగట్టడం లేదు. మీరు దాంతో ఎక్కడ పోటీ పడగలరమ్మా? రండమ్మా, రండి.
మీకేం కాలేదు కదా మేడం? క్షణకాలం ఆలస్యమై ఉంటే అది మీ తల మీద పడుండేదమ్మా. తల మీద పడితే ఇంకేమైనా ఉందా? ఎంత ప్రమాదం తప్పింది? నిజంగా ఈ పాపని మిమ్మల్ని కాపాడ్డానికి ఆ అమ్మవారే పంపించినట్టున్నారు. నువ్వెందుకమ్మా నన్ను పక్కకు లాగావు? ఆ గంట మీ మీద పడుతుందేమోనని పక్కకు లాగాను. నిన్న దేవుడే నా కోసం పంపించినట్టున్నాడు. అవును, ఆ గంట నా మీద పడుతుందని నీకెందుకు అనిపించింది? ఆ గంట పడ్డం నువ్వు చూసావా? లేదు మేడం, ఎందుకో తెలీదు. ఉన్నట్టుండి నాకు ఏదోలా అయిపోయింది. తలనొప్పి వచ్చినట్టు అనిపించింది. కళ్ళు మూసుకున్నాను. అప్పుడు నాకు గంట మీరే కనిపించారు. ఒకవేళ ఆ గంట వల్ల మీకు ప్రమాదం ఏమైనా జరుగుతుందేమోనని నేను మిమ్మల్ని పక్కకి లాగేశాను. అమ్మో, ఈ అమ్మాయికి గంట ముందే పడిపోతుందని తెలిసిపోయిందంట. అలా ఎలా తెలుస్తుంది? ఏమో, ఆ అమ్మాయిలో మనకు తెలియని గొప్ప శక్తి ఉన్నట్టుంది. ఈ అమ్మాయికి ఆ భగవంతుడి అండ ఉన్నట్టుంది. అందుకే మిమ్మల్ని కాపాడగలిగింది. ఈరోజు నువ్వే లేకపోయుంటే నేనీ పాటికి ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయుండేదాన్ని. నువ్వు నా బంగారు తల్లివి. బంగారు తల్లి, నీ పేరేంటమ్మా? నా పేరు నీరజ. మరి మీ పేరు? నా పేరు దాక్షాయని. ఏంటి, దాక్షాయినియా? ఉమ్, అమ్మో, మీ పేరు పలకడానికి చాలా కష్టంగా ఉంది. నా వల్ల కాదు. నేను మిమ్మల్ని వేరే పేరుతో పిలుస్తాను. అవునా? ఏ పేరుతో పిలుస్తావు? మీ పేరులో సగాన్ని మీ పేరుగా పెట్టి పిలుస్తాను. అంటే ఎలా? మీ పేరు దాక్షాయిని కదా, ఉమ్, నేను మిమ్మల్ని యాని అని పిలుస్తాను. సరేనా? ఉమ్. ఇదిగో, నువ్వు ఏ పేరుతో పిలిచినా నేను పలుకుతాను, సరేనా? నువ్వు నా బుల్లి బుడతవి. ఆ, నా పేరు బుడత కాదు, నీరజ. నా పేరు దాక్షాయాని కాదు, దాక్షాయణి. నువ్వు నాకు మారు పేరు పెట్టొచ్చు, నేను మాత్రం నీకు మారు పేరు పెట్టకూడదా? నేను నిన్ను బుడత అని పిలుస్తాను, నువ్వు నన్ను యాని అని పిలు, సరేనా? సరే యాని, ఈ రోజు నుంచి అలాగే పిలుస్తాను. ఏంటన్నా, నీకేమైనా పిచ్చి పట్టిందా? పేపర్లన్నీ అలా విసిరేసావు. నాకు పిచ్చి పట్టలేదురా. అలాగే ఇవి పిచ్చి కాగితాలు కూడా కావు, నీ ప్రతిభకు సాక్ష్యాలు. నీ ప్రతిభ గురించి 7 ఏళ్ల క్రితం ఈ పత్రికలన్నీ నిన్ను పొగడంలో పోటీ పడ్డాయి. యశోద ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి కూడా నీ గురించి పత్రికల్లో రాలేదు. జనాలు నిన్ను మర్చిపోయారు. నువ్వు నిన్ను మర్చిపోయావు, నీ లక్ష్యం మర్చిపోయావు. నీతో పాటు జనాలు కూడా నిన్ను మర్చిపోయారు. దయచేసి నువ్వు ఇంతకు ముందు నందులాగా మారరా. ఒకప్పుడు నా కొడుకు తాను చేరుకోవాల్సిన గమ్యం గురించి తప్ప దేని గురించి ఆలోచించేవాడు కాదు. అలాంటి వాడు ఇప్పుడు యశోదను ద్వేషించడం, ఆ నవమిని ప్రేమించడంలో
బిజీ అయిపోయి ఎలా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూ సర్వనాశనం అయిపోతున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదురా. ఆ నవమిని వదిలే యశోదను ఇంటికి తెచ్చుకో. నీ ప్రయోగాల్ని మళ్ళీ మొదలుపెట్టు. ఇక ఆపు నాన్న. నేను చేసింది ప్రతిదీ తప్పనుకో. అసలు ఆ ఊర్మిళ నన్నెందుకు కిడ్నాప్ చేసింది నాన్న? దానికి కారణం యశోదే కదా. అలాగే ఆ ఊర్మిళ నన్నెందుకు చంపాలనుకున్నాను? దానికి కారణం యశోద కదా. ప్రతిదీ యశోద తప్పే అని యశోద మీద నిందలు వేయడం నీకు మీ అమ్మకి బాగా అలవాటైపోయిందిరా. నీకు జరిగిన దాంట్లో 100% తప్పు నీదే. యశోదది ఇసుమంతైనా లేదు. అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నాన్న? హ? అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నిజం కాబట్టే మాట్లాడుతున్నాను. యశోద నిన్ను ప్రేమించమని అడిగిందా, లేకపోతే యశోద నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందా? నువ్వే యశోదను ప్రేమిస్తున్నానని వెంట తిరిగావు. ఆ తర్వాత తను ప్రేమించింది. అలాగే ఊర్మిళ ఇంటికి వెళ్ళి పాపం తెచ్చుకుంటానని యశోద చెప్పింది. కానీ నువ్వు కూడా నేను వస్తానని మొండికేశావు. అప్పటికి యశోద నిన్ను వారించింది. నువ్వు తన మాట వినలేదు. తనతో పాటు ఊర్మిళ ఇంటికి వెళ్ళి పాపం తీసుకొచ్చావు. అందుకే ఊర్మిళ నీ మీద పగ పెంచుకుంది. నువ్వు అనేవాడివి లేకపోతే యశోదని తను ఎలాగైనా ఎదిరించొచ్చని. అందుకే తను నిన్ను భూమి మీద లేకుండా చేయాలని చూసింది. కానీ యశోద నిన్ను బతికించిందిరా. ఒకప్పుడు ఊర్మిళ నిన్ను చంపుతుందని తెలిసినా యశోద మీద ఉన్న ప్రేమతో ఆ చావు కూడా నువ్వు ఎదురెళ్ళావురా. అంతలా నువ్వు యశోదను ప్రేమించావు. ఆ విషయం ఈరోజు నువ్వు మర్చిపోతున్నావు. అది నవమి మీద ఉన్న మాయో లేకపోతే మీ అమ్మ చెప్పుడు మాటలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ బాగా ఆలోచించు. నీకు యశోదే కరెక్టరా. వెళ్ళి యశోదను తెచ్చుకో. నీ జీవితం బాగుపడుతుంది. ఇంకాపుతారా? ఎప్పుడు మీ గోల మీదే కానీ వాడి గురించి కానీ నా గురించి కానీ ఆలోచించరా మీరు? వాడిప్పటికే మనశ్శాంతి లేకుండా నరకం అనుభవిస్తున్నాడు. వాణ్ణి కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. మీ మాటలతో వాణ్ణి బాధ పెట్టకండి, ఇబ్బంది పెట్టకండి. మీ నాన్న మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. ఇదిగో ప్రసాదం తీసుకో. నా మీద మీరు తర్వాత కోప్పడుదురు గాని ముందు ప్రసాదం తీసుకోండి. నందు, మీ నాన్న మాటలు నువ్వేం మనసుకు తీసుకోకు. నీ మనసుకి ఏది నచ్చితే అది చెయ్యి. అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు. నీలాంటి చస్తే మళ్ళీ పుట్టదు దాక్షాయిని. మీరు ఎప్పుడు పడితే అప్పుడు నాకు శాపనార్థాలు పెడుతున్నారు కాబట్టే ఈ రోజు నేను చావును చూసొచ్చాను. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? చావును చూసి రావడం ఏంటి? అవునరా, ఈరోజు నేను చచ్చి బతికాను తెలుసా? నిజానికి ఈ పాటికి మీరందరూ నేను బతుకుతానో లేదో అని టెన్షన్ పడుతూ హాస్పిటల్లో ఉండేవాళ్ళరా. అమ్మా, ఏంటమ్మా మాటలు? అసలేం జరిగింది చెప్పమ్మా. ఏ తల్లి కనిందో కాని ఆ తల్లి చాలా అదృష్టవంతురాలు. నిజంగా అమ్మవారే
పాప రూపంలో నన్ను కాపాడిందనుకుంటాను. అమ్మా, ఆ పాప ఎవరో తెలుసా? ఆ పాప ఇల్లు ఎక్కడో తెలుసా? ఒకసారి వెళ్ళి మాట్లాడదామమ్మా. ఆ పాప గురించి అడిగాన్రా. పాప పేరు నీరజ. వాళ్ళ నాన్న దుబాయ్లో ఉంటాడంట. అలాగే వాళ్ళమ్మ ఇక్కడేదో కుట్టు మిషన్ పనికి వెళ్ళి ఆలస్యంగా వస్తుందని గుళ్ళో పంతులుగారు చెప్పారు. ఇంటి దగ్గర ఎవ్వరూ ఉండరు కాబట్టి పాపని వాళ్ళమ్మ గుళ్ళో ఉంచి వెళుతుందంట. పని నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు పాపం తీసుకుని ఇంటికి వెళుతుందంట. ఆ పాప రూపం ఎంత చక్కగా ఉందోరా. దాని మాట తీరు కాని నవ్వు కాని చూస్తుంటే అలాగే అక్కడే ఉండిపోవాలనిపించింది. నీ మనవరాలు ఇంట్లో ఉండి ఉంటే తను కూడా అలాగే ఉండి ఉండేది దాక్షాయని. ఆ నక్కకి నాగలోకానికి ముడిపెట్టకండి. నందు, మీ నాన్న మాటలేం పట్టించుకోకు. నేను వెళ్ళి రేపు లాయర్ని కలుస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. సరేనా? సరే అమ్మా. నేనెప్పుడు నిన్ను మోసం చేయాలనుకోలేదు. నీతో నాకు మాటలనవసరం. ఇదంతా మనిద్దరి మధ్యలో తేలే వ్యవహారం కాదు. నాకు విడాకులిచ్చాయి. నువ్వు ఏ తప్పు చేయలేదంటావా? చెప్పాను కదా, కోర్టుకు రా. నేను చేసే ఆరోపణలే నిజమని నిరూపిస్తాను. రేపు కోర్టుకి రా, చూసుకుందాం. వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నీ గురించి కోర్టుకి చెప్పి నందాని నా వాడిని చేసుకుంటాను. అయినా నీకు ఒక్క మగాడు సరిపోడా యశోదా? ఎంతమంది మగాళ్ళు కావాలి?